వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా షష్టగ్రహ కూటమి బుధ, శుక్ర, రాహు, శని, రవి గ్రహాలన్నీ కూడా మీనరాశిలో, కేతువు మరి కన్యా రాశిలో సంచారం చేయడం, ఇదంతా కూడా ఒకే కక్షలో ఉండడం వల్ల ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వృషభ రాశిపై ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. మరి వృషభ రాశి వారందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆదాయం బాగా ఉండడము, ఆ తర్వాత వ్యయం తక్కువగా ఉండడం వల్ల ఆసక్తి బాగా పెరిగింది జ్యోతిషం మీద వృషభ రాశి వాళ్ళందరికీ. అందుకనే ప్రతి వీడియోలో ప్రతి వాళ్ళు చెప్పేటటువంటి వృషభ రాశి సర్చింగ్ ఎక్కువగా కనబడుతోంది. ఇదే ఆసక్తి లాస్ట్ వరకు మీరు చేసేటటువంటి పనుల మీద చూపించండి, అంతేగాని కేవలం నా రాశులు ఎలా ఉన్నాయి, నా ఇది ఎలా ఉంది కాదు, నీ వర్క్ నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదా అనేటటువంటి ధోరణిలో ప్రతి వృషభ రాశి వాడు ఆలోచించడానికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి పనిచేస్తూ ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ఆదాయం బాగా ఉంది. ఖర్చులు కూడా మీ బంధుమిత్రులతో వెళ్ళి బ్రహ్మాండంగా మీరు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. స్త్రీలకి అక్రమ సంబంధాలపైన ఆసక్తి మీరందరూ కూడా చూపించడం జరుగుతుంది. దీనివల్ల కాస్త ధన నష్టము, మీ యొక్క ప్రతిష్ట నష్టము అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మీకు ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఆ శుక్రరాహువులు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల ఒక స్త్రీ వల్ల మీ ప్రతిష్ట అంతా కూడా ఇన్ని సంవత్సరాలుగా దాచుకున్నటువంటి ప్రతిష్ట అంతా కూడా కేవలము క్షణిక ఆవేశాలకో లేకపోతే క్షణిక కామావేశాలకో లోనైపోయి మీరంతా కూడా పరువు ప్రతిష్టలు పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క రిలేషన్స్, డేటింగ్ ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్కి దూరంగా ఉంటూ స్టైల్గా డేటింగ్ రిలేషన్లో ఉన్నాం ఇటువంటి నాన్ సెన్స్ అంతా కూడా పక్కన పెట్టి వెరీ ప్రాక్టికల్గా మీరు ముందుకెళ్ళండి. ఈ వృషభ రాశి వారి తల్లిదండ్రులకి మరి ఆరోగ్యం బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళ మరి దూరపు మరణాలు కూడా, బంధువుల మరణాలు కూడా సూచిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ యుఎస్లో నేనున్నాను, సంపాదిస్తున్నాను డాలర్స్, మా అమ్మాలకి నేను ఓల్డేజ్ హోమ్లో పడేసాను, వేరే వాళ్ళని ఏర్పాటు చేశాను, ఇవన్నీ ఏం ఛాన్స్ ఉండవు. రీసెంట్గా రవి నిమ్మగడ్డ సర్చ్ చేసి చూసుకోండి. యుఎస్లో వాళ్ళ ఫాదర్ ఇక్కడ చచ్చిపోయాడు. ఓన్లీ 1 వీక్ బిఫోర్ వెళ్తుంటే ఆగు అని చెప్పా, వెళ్ళలేదు. అండ్ హీ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. సో ఈ విధంగా ఈ తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మళ్ళీ మీరు చూసుకోలేరు. కాబట్టి వెంటనే ఎవడెవడైతే యుఎస్ఎల్లో, లండన్లో డాలర్లకు ఆశపడి, పౌండ్స్కి ఆశపడి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీలో మానవత్వం ఉంటే తిరిగి వచ్చి ఓల్డేజ్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను వచ్చి కొంతకాలం గడపండి. అండ్ తల్లిదండ్రులకి మీరు ఈ యొక్క నాకేం ఆశిస్తున్నారు, నాకు ఇల్లు ఇస్తున్నారా, బిల్డింగ్లు ఇస్తున్నారా అని ముసలి వాళ్ళని ఆశించడం కాదు. మీరు వాళ్ళు అడగకుండా డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టండి. చిన్నప్పుడు నువ్వు అడిగితేనే డబ్బులు ఇచ్చారా తల్లిదండ్రులు? సో ఈ విధమైనటువంటి ఆలోచన ప్రవృత్తితో ఈ వృషభ రాశి వారు ఆలోచిస్తారు. ఈ నెలలో బిల్డింగ్లు కొందాం, ఈఎంఐలు కట్టాలా, ఇవన్నీ కూడా వృషభ రాశి వారు ఆల్రెడీ చేశారు. ఇక ఎవరైతే లేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు మిగతాది పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా వ్యవసాయంలో మీ భూములు అవన్నీ కూడా కౌలుకి ఇచ్చారు. కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మరి వాళ్ళ దగ్గర నుంచి రాక్షసంగా మీరు పైసలు తీసుకుంటే తప్పకుండా వాళ్ళ యొక్క ఉసురు మీకు తగులుతుంది. కాబట్టి కొంతమంది భూ కబ్జాదారులు, రాజకీయ నాయకులు ఎవరైతే కబ్జాలు చేయడానికి ప్రయత్నిస్తారో మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మీ అందరికీ కూడా పక్షవాతాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ గాడ్ విల్ లుక్ ఎట్ ధర్మ. ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ దెన్ యూ విల్ బి సేవ్డ్ ఆర్ యూ విల్ బి థ్రోన్ అవుట్. కాబట్టి బలం ఉన్నటువంటి వాడు బలహీనుడి పైన దాడి చేయకూడదు. ఇది ఈ రకంగా ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా మరి ఈ నెలలో ముందుకు వెళ్ళాలి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావడం కోసం వృషభ రాశి వారు చేయాల్సింది ఏంటంటే, అష్టమ కేతువు మీకు ఈ యొక్క త్వరలో రానున్నాడు. మరి ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ వృషభ రాశి వారికి శని బాగున్నప్పటికీ కూడా మీకు అక్కడ శుక్ర, రాహు, బుధ విగ్రహాలన్నీ కూడా యుతి ఉండడం వల్ల మీకు బుధుడు కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల మీ భార్యాభర్తల మధ్య కాస్త ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఈ బుధ జపం చేసుకోండి, స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి కిలోంపావు మినుముల్ని కిలోంపావు పెసల్ని మరి ఈ యొక్క పచ్చని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయము మరి 7 గంటలకి చక్కగా మీరు దానం చేయండి. మీ ఇంట్లో చేయొచ్చు, గుళ్ళో చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క బుధుడికి శ్రీ విష్ణు సహస్రనామాలంటే చాలా ఇష్టం, విష్ణు అష్టోత్తరాలంటే ఇష్టం. ఇవి చేసి కేవలం స్తోత్రాలు చేసేసి మాకు రెమెడీస్ వచ్చేసినాయండి అంటే కుదరదు. పేదవాళ్ళకి డబ్బులు తీయండి బీరువాళ్ళలో నుంచి తీసి పేదవాళ్ళకి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అటువంటి వాళ్ళకి దానం చేయండి. అదేవిధంగా మేడి చెట్టును ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దానికి రోజు నీళ్లు పోయండి. నీళ్లు లేకుండా మీరు ప్రదక్షిణాలు ఎలా చేస్తారు? మీరు నీళ్ళు ఇంటికి వచ్చినోడికి కాఫీ ఇవ్వాలిగా. మీరు డోంట్ యూ హ్యావ్ దట్ మేనర్స్? చెప్పేటటువంటి యూజ్లెస్ ఫెలోస్ అలాగే ఉన్నారు, చేసేటటువంటి వాళ్ళు మీరు కూడా అలాగే ఉన్నారు. చెట్టుకు మీరు ఎవరైనా ప్రదక్షిణ చేసేటప్పుడు నీళ్లు పోస్తున్నారా? పోయడం లేదు. పోయమంటే స్పూన్ నీళ్ళు లేకపోతే చిన్న కలసం నీళ్ళు. ఈ విధంగా కుదరదు నాయన. శుభ్రంగా ఒక బకెట్ నీళ్లు పోయండి. బకెట్ నీళ్లు పోసి ఆ యొక్క మేడి చెట్టు చుట్టూ తిరగండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క బుధగ్రహ దోషాలు మీకు పోయి బ్రహ్మాండంగా ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.